బాబు చిల్లర లేదు, పైకెళ్ళు. మేం పైనుంచే వస్తున్నాం. అయితే ముందుకెళ్ళు. ఓకే, ఫాలో మీ. హలో బ్రదర్. తమరేపేట రౌడీలు బాబు, ఈ గెటపుల్లో వచ్చారు. నేను రౌడీలం కాదు, ఐఎమ్ వైడి రాజు, సిబిఐ చీఫ్. మేం వచ్చింది నరహంతకుడు జిన్నా కోసం. అతను ఎక్కడున్నాడో చెప్పగలవా? యమలోకంలో. వాడక్కడికి రాలేదు, ఇక్కడే ఉన్నాడు. ఇక్కడే ఉన్నాడా? బహుశా సమాధిలో ఉన్నాడేమో సార్. చావకుండా సమాధిలోకి వెళ్ళడానికి ఆడేమన్నా బాలయోగే? చావకపోవడం ఏంటి సార్, మా పోలీసులే కాల్చి చంపారు. ఇంపాసిబుల్. నేను చంపకుండా వాడలా చేస్తాడు. మీరు చంపాలా? వీడేడో పెద్ద విలన్లా ఉన్నాడు. సి మిస్టర్, వాడు చస్తే మా దగ్గరికి రావాలి, కానీ రాలేదు. చస్తే మీ దగ్గరికి రావాలా? రావాలి అంటే కబురు. మాకు కబురు రాలేదు అంటే వాడు చావలేదన్నమాట. ఐ థింక్ పోస్టల్ డిలే ఉంటుంది సార్. డిలే కాదు, రిలే కాదు. ఆ జిన్నాగాడు ఖచ్చితంగా బతికే ఉన్నాడు. అతడు ఎక్కడున్నాడో వెతికి పట్టుకుని మాకు అప్పగిస్తే. సార్ సార్ ప్లీజ్ జోక్ లేకండి సార్. జోకులేంటి, ఆయన సీరియస్ గానే చెప్తున్నాడు. ఊరుకోండి. నా జేబులో పర్సు కొట్టేస్తేనే నేను పట్టుకోలేక ప్రైవేట్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చుకున్నా. ప్రైవేట్ పోలీస్ స్టేషన్? అదేంటి? అవునండి, ప్రైవేట్ స్కూల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ లాగానే మే ఐ హెల్ప్ యూ అని ప్రైవేట్ పోలీస్ స్టేషన్ అన్నమాట. మనం ఏది పోగొట్టుకున్నా సరే అతనితో చెప్తే 24 గంటల్లో తెచ్చి మన చేతుల్లో పెడతాడు. కాకపోతే కొంచెం ఫీజు అడుగుతాడు. ఎవరు అతను? కుక్క బాబు, ఇది ప్రైవేట్ పోలీస్ స్టేషన్ బాబు? లోపల మీ అయ్యగారు ఉన్నారా బాబు? ఓకే ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. కమ్ ఇన్. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఎవరు బాబు? yes, may I help you? డెఫినెట్లీ హెల్ప్ మీ బాబు. చెప్పండి, ఏమిటి మీ ప్రాబ్లం? మా పక్కింటోడు ఎక్కడికో లేచిపోయాడు బాబు. ఓ షిట్, వాళ్ళు లేచిపోతే మీరు ఏడుస్తున్నారండి? ఆయన లేచిపోయింది నా సొంత పెళ్ళంతో బాబు. ఓ, ఏం చేశావు? తాళి కట్టిన దగ్గర నుంచి లేచిపోయేదాకా నేను ఏమి చేయలేదు బాబు. ఏమీ చేయలేదా? అస్సలు ఏం చేయలేదు బాబు. అందుకే లేచిపోయినట్టు. ఎక్స్క్యూజ్ మీ. థ్యాంక్ యూ బాబు. మీరు లేచిపోతారండి బాబు. పిండం పెట్టగానే కాకి వాలినట్టు పిల్ల కనిపించగానే మా వాడు అలాగే లేచిపోతాడు బాబు. ఇక్కడ ఆగిపోయి లోపలికి రండి. కమిన్, కమ్ కమ్. నువ్వు తప్పుకో. కమాన్, కూర్చోండి. టేక్ ఎ సీట్. ఓకే థ్యాంక్ యూ. నిన్ను కాదు కూర్చోమన్నది. లాస్ట్ అయితే దాసు రాశి. చెప్పండి, ఏం తీసుకుంటారు? కాఫీ, టీ, హార్లిక్స్, బోర్న్విటా, కోకా కోలా, క్యాంపా కోలా, పెప్సీ కోలా? ఇది హోటల్ అండి. వాట్ ఎ జోక్, వాట్ ఎ జోక్. చెయ్యి వేయటానికి వంక తప్ప అందులో జోకే ఉందిరా దరిద్రుడా. బాసు, టైం ఎంత అయింది? ఓ టైమ్, వాచ్ టైము 10:20. నీ తెలివితేటలు మండ. చెయ్యి తీయించాలని నేను టైం అడిగితే దాన్ని ఇలా ఉపయోగించుకున్నావురా కామాంజుడా. ఎక్స్క్యూజ్ మీ బేబీ. సద్దాం హుసేన్, జార్జ్ బుష్లా మేద్రం మాట్లాడుకుంటుంటే మధ్యలో బేనజీర్ పుట్టోలాగా నువ్వేంటమ్మా? ఏంటయ్యా నీ గోలా? నీ పెళ్ళం పక్కింటి ఆడితో లేచిపోయింది, అంతే కదా? అంతే. ఇప్పుడు ఆడి పెళ్ళం ఎక్కడుంది? పక్కింట్లో బాబు. నువ్వు దాన్ని లేవుకో. అరే థ్యాంక్ యూ. చెప్పండి, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నా బైక్ పోయిందండి, మీరు వెతికి పెట్టాలి. ఓహ్, ఇంతేనా? సాయంత్రానికల్లా మీ ఇంట్లో ఉంటుంది. థ్యాంక్ యూ అండి. ఓ యు వెల్కమ్. బై ద బై, మీ పేరేంటి? జ్యోతి లక్ష్మి. ఎంత పవిత్రమైన పేరు. జ్యోతి లక్ష్మి పవిత్రమైన పేరేమిట్రా నీ నోట్లో నా ఉమ్మయ్య. దాసు, భాష, మేడం గారికి కూల్ డ్రింక్ తీసుకురా. ఎక్స్క్యూజ్ మీ బాబు. ఎవరు డబ్బులేం తీసుకోలేదు, మీ రేట్ ఎంత బాబు? నాకేం అక్కర్లేదు, నువ్వు వెళ్ళు. ఓకే, నీ రేట్ ఎంత బేబీ? Oh shit! What is this? What, something else comes and fired the man, the land bunny chabad khatravalli khakriya? Oh, I think cleaning. बाजीगर ओ बाजीगर, क्लीनिंग करो बाजीगर वो बाजीगर. మా ఎస్ఐ గారు. కమాన్, దిగండి దిగండి.
ఎందుకంటే కంగారు పడతారు మొదటి కుక్క కరవదని మీకు తెలీదా? ఆ సామెత మాకు తెలుసు, దానికి తెలుసో తెలియదానని. దానికి అన్ని తెలుసు. ఏమయ్య దాసు, మీ బాస్ ఉన్నాడా? ఉన్నాడు కాదు ఉన్నారు. కమాన్ ఫాలో మీ. ఈ టైంలో వీడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు? కొంపతీసి రైడింగ్ వచ్చాడేమో, నేను దొడిదారు కూడా పారిపోతాను. ఏయ్. ఆ! మీరు చెప్పినట్టు జిన్నా నిజంగా బతికే ఉంటే వాడిని వెతికి పట్టి మీకు అప్పగిస్తాను. కానీ ఫీజు మాత్రం 2 లక్షలు అవుతుంది. 2 లక్షల ఇట్స్ టూ మచ్. అయితే 3 లక్షలు. 3 మచ్. 3 మచ్ ఏంటే? మరే ఇందులో బోల్డ్ రిస్క్ ఉంది. వాడిని పట్టుకునే ప్రయత్నంలో నా ప్రాణాలు పైన పోవచ్చు. నీకు ఆ భయమేం అక్కర్లేదు. ఒకవేళ నీ ప్రాణాలు పోతే మళ్ళీ మేము తిరిగిస్తాం. సార్ ఆ? ఈ పోవటాలు ఇవ్వటాలు ఎందుకు కానండి, చక్కగా 3 లక్షలకి తెగదింపులు చేసుకోండి. ఈ అమా చీపు. చీపా అది వాళ్ళ ఊత పదంలే, నువ్వు ఫీల్ అయిపోకు. ఇదిగో అబ్బాయి 116 ఇస్తాం, ఇష్టమైతే తీసుకో లేకపోతే లేదు. ఏయ్, ఆ. లేవు ఏ. లేవు లేవు. లే 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 గెట్ అవుట్. నువ్వు గెట్ అవుట్ అంటే ఉంటానికి మాకన్నా సిగ్గు లేదు అనుకున్నావా? రాగురు పాదం. హలో, మరి ఓవర్ యాక్షన్ చేయకు. ఎలాగోలా ఈ బేరం చెడగొట్టి నన్ను మెయిన్ గేట్ దగ్గర వాచ్మెన్ గా నిలబెడదామని కదా నీ ఉద్దేశం? చిచి కాదు గురు, రేట్ ఎక్కువని. తలకి లేని నెప్పి అమృతాంజనానికి ఎందుకమ్మా? ఇచ్చేది నేను. పడుకో. ఇదిగో బాబు, 50,000 అడ్వాన్స్. వాడు దొరకగానే మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. మీ ఫోన్ నెంబర్ ఇచ్చి వెళ్ళండి. ఉమ్. ఉమ్. ఓయ్, నేను అడిగింది బొమ్మ కాదు, టెలిఫోన్ నంబర్. ఇది మా స్పెషల్ ఫోన్. ఇట్లా మాట్లాడాలి. దీనిలో 18 సున్నాలకు నేను లైన్ లోకి వస్తాను. 18 సున్నాలా? ఇదెక్కడి ఫోన్ నెంబరే బాబు? అది మా సీక్రెట్ కోడ్. ఓ సరే, వెళ్ళండి. బాయ్. కార్తీక్, నిజంగా జిన్నాగాడు బతికే ఉన్నాడంటావా? 3 లక్షలు ఇవ్వడానికి ఒప్పుకున్నారు అంటే ఖచ్చితంగా ఆ చావు వెనక ఏదో మిస్టరీ ఉండే ఉంటుంది. వాడు ఏ హాస్పిటల్ చచ్చిపోయాడు? న్యూ సిటీ హాస్పిటల్. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ ఎవరు? డాక్టర్ సుధారాణి. ఓ లేడీ. ఎన్నేళ్ళుంటాయి? ఇంకా పెళ్లి కాలేదులే. వెరీ గుడ్. సుధారాణి వస్తున్నా. ఐ లవ్ యూ. ఇట్స్ ఆల్ రైట్. నో ప్రాబ్లం. ఏమన్నాడు? ఐ లవ్ యూ. బి స్టడీ. ఇంజెక్షన్ ఏం అవసరం లేదు. ఆ టాబ్లెట్స్ మాత్రం 4 రోజులు వాడితే సరిపోతుంది. ఓకే. హాయ్ డార్లింగ్. స్టడీ. బ్యూటిఫుల్. ఏ ఎవరు నువ్వు? మీ పేరు సుధారాణి. మీ హైట్ 5'6". మీ వెయిట్ 59 kgs. Am I correct? మిస్టర్, వాట్ ఇస్ దిస్? కెమెరా స్మైల్ ప్లీజ్. తప్పండి. నీకు అది చెప్తుంది. ఆ ఫేస్ కొంచెం టర్న్ చేయండి. ఓ వాట్ ఎ బ్యూటీ. ఓ ఇది అమ్మో ములుగుతుంది. నీకు అసలు బుద్ధుందా? అడ్రస్ ఇవ్వండి, ఇంటికి వచ్చి చెప్తా. షట్ అప్. పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నావా? లేదండి, మంచి మంచి వేషాలు ఇస్తున్నా. అసలు నా ఫోటోలు ఎందుకు తీస్తున్నావు? అందాన్ని సొంతం చేసుకోవడం నా హాబీ. నా పర్మిషన్ లేకుండా నిన్నెవడు తీమన్నాడు? అందాన్ని బంధించడానికి పర్మిషన్ ఎందుకండి? ఓ దట్స్ బ్యూటిఫుల్. సూర్యుని ఫోటో తీస్తావు, పర్మిషన్ అడుగుతావా? చంద్రుని క్లిక్ చేస్తావు, పర్మిషన్ అడుగుతావా? హిమాలయాల్ని, దేవాలయాల్ని, మీలాంటి దేవతల్ని ఫోటోలు తీయడానికి పర్మిషన్ అవసరం లేదు మేడం. మర్యాదగా ఫిల్మ్ తీసేటివ్వు. కావాలంటే నా హార్ట్ ఇస్తాను, కెమెరా ఇస్తాను, కానీ ఫిలిం మాత్రం అడగండి మేడం. హలో బ్రదర్స్, మీరందరూ వచ్చారండి. గ్రూప్ ఫోటో కావాలా? ఇటండి. ఏంటి మా డాక్టర్ గారిని పట్టుకుని అల్లరి చేస్తున్నావు? రామరామ, మీ డాక్టర్ గారు నేను పట్టుకున్నానా? ఏమండి మీరే చెప్పండి, మిమ్మల్ని నేను పట్టుకున్నానా? మర్యాదగా ఫిల్మ్ ఇస్తావా? ఒక్కటి. మరేమడగలరా? కాఫీ, టీ, సిగరెట్, బీడీ, పాన్ పరాగ్. గాంధీ పుట్టిన దేశమా ఇది, నెహ్రూ కోరిన సంఘమా ఇది. రీలు ఇవ్వకుండా ఎక్కడికి వెళ్తున్నావు? రీలు కడగడానికి. వేళ కొల పడుతున్నావా? డార్లింగ్, ఇక ఫైటింగ్ తప్పేట్టు లేదు. ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ రెడీ చేసుకో. సారీ. ఆహా, బ్యూటిఫుల్ పోజ్. స్మైల్ ప్లీజ్. సీ యు బై. అది అక్కది. ఓ నువ్వా? నీ పేరేమిటి? తలుపులమ్మ. ఇక్కడుందా? 1 minute. డార్లింగ్, నువ్వే సపోర్ట్? సూపర్ రిన్ను. వాట్ ఏ ఫన్. చంపేస్తాను. మర్యాదగా ఫిల్మ్ ఇవ్వు. బోలో 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 యా బోలో 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 బోలో. హాయ్, హౌ ఆర్ యు?
ఏమైంది మేడం? వాడిని కొట్టకుండా మీరు ఎదుర్కొంటు దట్స్ గుడ్. హాయ్ మేడం, క్లాత్ చాలా బాగుంది. ఎక్కడ కొన్నారు? సంతలో. ఏయ్ వన్స్ మోర్. చాలా స్వీట్ గా ఉంది. షుగర్ ఉందా మీకు? అయ్యో. ఏయ్, ఇటీ. అయ్యో ఇది ఆయింది మేడం. నోరు మూసుకో. ఫిలిం ఇది. ఇదిగో ఇక్కడుంది. కెమెరా ఇస్తారా? థ్యాంక్ యూ. అన్నట్టు మీ వాళ్ళు మరీ మొరటుగా ప్రవర్తించారు. కాస్త గట్టి దెబ్బలే పడ్డాయి. తొందరగా ట్రీట్ చేయండి, లేకపోతే వాతం కమ్మి చస్తారు. వస్తాను. ఓ 1 minute. అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఏమిటి? హీరోలా ఉన్నాడు, ఫైట్ అది బాగా చేశాడని మనసు పారేసుకుని లవ్ చేసేస్తారేమో. దయచేసి ఆ పని మాత్రం చేయకండి. వాట్? నేను నిన్ను లవ్ చేస్తానా? బయట సరే వయసు వచ్చింది కదా, గబుక్కన ఎక్కడ మనసు పారేసుకుంటారేమోనని సేఫ్టీగా ముందుగా చెప్తాను. ఏయ్, ఏంటి నువ్వు మాట్లాడేది? ఆల్రెడీ నా మనసులో ఒక అమ్మాయి ఉందండి. నేను ఆ అమ్మాయిని తప్ప వేరే ఎవరిని ప్రేమించను. ఆ, ఈ విషయం మీకు తెలియక సడన్ గా లవ్ చేశారనుకోండి, ప్రాబ్లమ్స్, ట్రాజడీస్. బాబు నిన్నెవ్వరు లవ్ చేయట్లేదు, నువ్వు వెళ్ళు. రియల్లీ? ఇప్పుడు నా మనసు కుదిరిపడింది. నీ మనసులో అమ్మాయి ఉందంటున్నా ఎవరు? నువ్వే. ఈ దొంగ సన్యాసి ఆ జిన్నాగాడే కదూ? డిస్కౌంట్ లేకుండా వాడే. వెంటనే 18 నిమిషాలకు ఫోన్ చేసి డబ్బట్టుకమ్మని చెప్పేనా? అప్పుడే ఎక్కడ వీడిని పట్టుకోవాలి కదా. కిల్లర్ జిన్నాకి డాక్టర్ సుధారానికి ఏమిటి సంబంధం? వీడు చావకుండా చచ్చాడని సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చింది? మరి అదే ఏమన్నంటే అన్నానంటావు. ఇలాంటి ఇంటెలిజెంట్ ప్రశ్నలు నన్ను అడుగుతావేంటి? నా కెపాసిటీ నీకు తెలుసు కదా. అది కాదు, పోలీసుల్ని నమ్మించి డైరెక్ట్ గా వాడితో డీల్ చేస్తుందంటే సుధారాణి సామాన్యురాలు కాదు. దీని వెనకేదో పెద్ద కుట్ర ఉండే ఉంటుంది. అయితే రిస్క్ అవుతుందేమో కార్తీక్. ఎందుకు వచ్చిన గొడవ? కేసు వదిలే. మనకి పేరు రావాలంటే ఇలాంటి కేసుల్ని డీల్ చేయాలి. ఎలా చేస్తావు గురు? సుధారాణిని ప్రేమించి. సుధారాణి నువ్వు ప్రేమిస్తావు, ఓకే. ఆవిడ నిన్ను ప్రేమించొద్దు. ఆవిడేంటి, మనం బీటేస్తే వాళ్ళ అమ్మమ్మ కూడా లైన్ లోకి రావాల్సిందే. వస్తా. హలో, ఈ ఫోటోలు ఏం చేయమంటావు? చూస్తూ కూర్చో. ఓకే. ఎవడేడు? అది చెప్తావని నిన్ను పిలిపించింది. ఈడెవడో నాకు తెలియదే. అయితే వెంటనే వెళ్ళి తెలుసుకో. నేను నీ మరదల దగ్గరికి మారు వేషంలో వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకుని వస్తుంటే సడన్ గా వచ్చి ఫోటోలు తీశాడు. అది ఆవిడ్నే తీశాడో ఆవిడ్ని అడ్డం పెట్టుకుని నన్నే తీశాడో వెంటనే తెలుసుకుని చెప్పు. ఐ లవ్ యూ. ఇట్స్ ఆల్ రైట్. ఓ వెరీ గుడ్. ఆడదంటే ఇలా ఉండాలి. డే డ్యూటీ నైట్ డ్యూటీయా? డే డ్యూటీ. దాసు, బాసు, ఈ రోజు నైట్ షిఫ్ట్ ఖాళీయే కదా? మీరు వచ్చింది డాక్టర్ కు బీట్ చేయడానికి, సిస్టర్ కి సైట్ చేయడానికి కాదు. ఒరే దుంప, బ్యాట్ కొంటే బాల్ ఫ్రీ, సోప్ కొంటే షాంపూ ఫ్రీ, డాక్టర్ ఉంటే నర్స్ ఫ్రీ. నువ్వు ఇలాగే హీట్ ఎక్కిపోతే రోగాలు ఫ్రీ. రే, నీకు క్లైమాక్స్ కి రక్త కన్నీరేరా. నైట్ 8 కి ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాను. ఓకే? ఓకే, టాటా. హలో మేడం, డాక్టర్ సుధా, ఐ లవ్ యూ. చూసారా, అందరూ చూసారా? హలో అంటే ఆగలేదు, మేడం అంటే ఆగలేదు, మిస్ సుధా అన్న ఆగలేదు. ఐ లవ్ యూ అంటే ఆగారు. అంటే నేను వద్దంటున్నా కూడా ప్రేమిస్తున్నారన్నమాట. మీకు చేతులెత్తి నమస్కారం చేస్తాను. దయచేసి నన్ను ప్రేమించకండి. ఏయ్, అసలు నీ ఉద్దేశం ఏమిటి? నా ఉద్దేశం కాదు మేడం, మీ ఉద్దేశం చెప్తున్నాను. నేను హీరోలా, మీరు హీరోయిన్లా, మీ స్టాఫ్ అంతా గ్రూప్ డాన్సర్స్ లా ఊహించుకుని అలా అవుట్డోర్ లోకి వెళ్ళిపోయారనుకోండి. అన్నా అన్నా, నోరు తెరు, నీకు శుభార్త చెప్తాను. ఏంట్రా, ఉద్యోగం వచ్చిందా? ఉద్యోగం వస్తే శుభార్త ఏంటనయా? నాన్న చచ్చిపోయాడు. నాన్న 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 అవుట్. నాన్న పోయాడు. మా నాన్న చచ్చిపోయాడు. నాన్న చచ్చిపోయాడు. మా నాన్న చచ్చిపోయాడు. మా నాన్న చచ్చిపోయాడు. మా నాన్న చచ్చిపోయాడండి. ఏమండోయ్, మా నాన్న చచ్చిపోయాడు తెలుసా? రండి రండి. ఏమండో బాబురావు, మా నాన్న చచ్చిపోయాడు. ఊరుకో. ఇప్పటికి 34 సార్లు చెప్పావు మీ నాన్న చచ్చిపోయాడని. ఒకసారి చచ్చిపోయాడా? ఈసారి నిజంగానే చచ్చిపోయాడు బాబు. కావాలంటే రండి, సరదా సవాల్ చూద్దరు కానీ. అయితే నేను ఎన్నో జరదగిళ్ళు వేసుకొస్తాను. ఈలోగా మీ పనులు కానివ్వండి. మన వాళ్ళందరికీ టెలిగ్రామ్ ఇచ్చిన ఇదిగో పెద్దనాన్న వాళ్ళు నంబరు ఫోన్ చేసి మరీ చెప్పు. వెళ్ళు, వెళ్తూ వెళ్తా కొండేకండి. కుండా దండ పాడా కట్టుకొచ్చామని చెప్పు. బాబు, ఇక్కడ దండ కొండ అంటున్నారు. ఎవరి పేరు బాబు? నాన్న ఏడవ బాబు,
పోయినోడు మళ్ళీ తిరిగి వస్తాడా బాబు? నేను ఎక్కడ ఏడుస్తున్నానయ్యా హ్యాపీగా నవ్వుతుంటే నవ్వుకుంటే మాత్రం ఆ. పోయినోడు తిరిగి వస్తాడా బాబు? ఏమండి? ఓసారి ఇలా రండి. రేయ్, ఆగరా. ఆవిడ పిలుస్తుంది నిన్ను కాదురా నన్ను. బాబు ఎక్కడికి రా? ఇప్పుడు ఈ టైంలో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చినట్టే? మీ తమ్ముడు వచ్చేలాగా శవం మీద బంగారం నొక్కేదా రండి. హెల్ప్ యూ. ఏంట్రా ఏంట్రా నువ్వు హెల్ప్ చేసేది? ఒరేయ్ మా నాన్న చచ్చిపోయాడన్న ఆనందాన్ని మిగిల్చారా? నీకు దండం పెడతాను. వెళ్ళరా. ఏంటక్క మీ వాటాకి మాంగారు బంగారం తీసుకున్నారా? తీసుకోండి. మా వాటాకి మేము మామగారు ఇన్సూరెన్స్ డబ్బు తీసుకుంటాం. అదెలా కుదురుతుంది? ఈయన రోగానికి మేము ఎంతో డబ్బు ఖర్చు పెట్టాం. ఊరికంటే వాటా సంగతి తర్వాత చూసుకోవచ్చు. ముందు పరిగానండి. నాన్న తాతయ్య ఎన్ని రన్స్ కొట్టాడు? 97 కొట్టాడ్రా. అయ్యో ఇంకొక 3 రన్స్ కొట్టుంటే సెంచరీ అయ్యేదే. సెంచరీయా? 97 రన్నులు తీసినందుకే మేము ఏడుస్తున్నావురా. ఏడవకండ్రా. తాతారావు 97 నాట్ అవుట్ రా. నాన్న నువ్వు పోలేదా? గవాస్కర్లే డబుల్ సెంచరీ కొట్టకుండా ఈ పిచ్చోదిని నేనెక్కడ పోతానురా? మా పిచ్చి గాని నువ్వెక్కడికి పోతావు నాన్న? ఇదిగో ఉంగరాలు తీసుకో తీసుకో. వాడకుండా తండ రెడీ సార్. శవం రెడీ కాలేదు బాబు, శవం రెడీ కాలేదు. అయితే ఈసారి కూడా పోలేదా? నేను పోతే గాని ఆయన పోడు నాయన. అయితే మా డబ్బులు మాకు పడేయండి, మేము పోతాం. తీసుకోండి బాబు తీసుకోండి. నా జీతంలో సగం పాడే కుండలకి పాడు టెలిగ్రాములకి అయిపోతుంది. తీసుకోండి బాబు తీసుకెళ్ళండి. ఎక్స్క్యూజ్ మీ బాబు, ఏం బాబు ఏడుస్తున్నారు? మీకేసుకోవడం లేస్తుందా? కంగ్రాచులేషన్స్ బాబు. మా నాన్న మళ్ళీ బతికాడని నేను ఏడుస్తుంటే నీ ఎక్స్క్యూజ్ మీ ఏంట్రా? ఆ? చెయ్యదులు ఓకే. Oh shit! What is this? What something is cancer fair the man that one that year on palpitre balabal? Oh, I think burial ground. It's all right. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో సుధారాణి సుధారాణి హాయ్ తలుపులు హౌ డు యు డు? సుధారాణి 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 మీకు నేనేం చెప్పాను, మీరేం చేస్తున్నారు? ఏం చెప్పావు? నన్ను ప్రేమించదని చెప్పానా? చెప్పానా లేదా? ఆ రోజు మీరు కూడా ఉన్నారు కదా? ఉన్నానండి. నేనేం చెప్పాను? మిమ్మల్ని ప్రేమించదని చెప్పారండి కదా? మన ఎందుకు ప్రేమిస్తున్నావుడా? ఏమో నాకేం తెలుసు. ఏయ్ నేను నిన్ను ప్రేమిస్తున్నానా? పెద్ద నాటకాలు ఆడుతున్నావా? ఏయ్ మిస్టర్, ఇది హాస్పిటల్. ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నా ఏంటి? పోలీస్ కంప్లైంట్ ఇమ్మంటావా? ఏంటి బాబు, ప్రేమించద్దు అని చెప్తే పోలీస్ కంప్లైంట్ ఇస్తారా? ఏమిటి నువ్వు వద్దుంటున్నా ఆమె నిన్ను ప్రేమిస్తోందా? ఏమ్మా నిజమా? చిచి లేదు సార్, అతను చెప్పేదంతా అబద్ధం. అబద్ధమా? ఇదేమిటి? స్టెథోస్కోప్. మరి ఇదేమిటి? ఇది ఓకే. ఎలా ఉంది మన యాక్టింగ్? నేను నీకేం ద్రోహం చేశాను? నన్ను ఎందుకు ఇలా సాధిస్తున్నావు? బ్రతికుండగానే ఎందుకు ఇలా చంపుతున్నావు? బ్రతికున్న జిన్నాని నువ్వెందుకు చంపావు? ఇప్పుడు ఆ జిన్నా ఎక్కడున్నాడు? అతను చచ్చిపోయాడు. బతికే ఉన్నాడు అని నువ్వు చెప్పే వరకు నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు, నేను నిన్ను పీడిస్తూనే ఉంటాను. ఓకే బాయ్ డార్లింగ్. మే ఐ హెల్ప్ యూ? ఇదే సబ్జెక్టు. సారీ, ఇక నేను జిన్నా
చెప్పడం చాలేదా మళ్ళీ ఇంటికొచ్చావు వ్యాన్ వ్యాన్ వచ్చి నిన్ను గుద్దేసింది ఇదంతా రక్తమే కదూ కళ్ళు మూతలు పడిపోతున్నాయా నిన్ను ఇంట్లోకి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేస్తే వీధిలోంచి 10 మంది ఇంట్లోకి వస్తారు అప్పుడు నీకు నాకు సంబంధం ఉందని వాళ్ళు నమ్మిస్తాం కదా ఇదిగో పెద్ద డ్రామాలు ఆపేసి ఇక్కడ నుంచి మర్యాదగా వెళ్ళు గెట్ అవుట్ Uh